రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుకొల్లు పాల్పడిరకడా. తన యొక్క రంజన చెడారు పాండవులు. వాళ్ళ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళ యొక్క అలంకారాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ రాజదేవుడిని పోగొట్టుకున్నారు. పాండవులు అరిభంజనులై, అరి అంటే శత్రువుల యొక్క భంజనులై చేర్చబడినటువంటి శత్రువులే వాళ్ళు మిన్నగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క పాండవులు అనేటువంటి యొక్క అరిభంజనులై విరటు కొలువు పాల్పడిరకట. విరాట్ కొలువులోకి వెళ్ళిపోయారు. సంజయ విధిని ఏమందును, ఓ సంజయ ఏమంటున్నాడు, భారతం చెబుతున్నాడు కదా, విధినే ఏమందును ఆ కుంజర యూదంబు దోమ గుత్తు కదొచ్చాం. ఆ కుంజరం అనేటువంటి ఏనుగులు లాంటి పాండవులందరూ కూడా దోమగుత్తులకు పోయారు అని చెప్పి. ఇలా అష్టదిగ్గజాలు, తెనాలి రామలింగడు, అలసాని పెద్దన ఇలాంటి వాళ్ళు కవులుండి ఇప్పుడు ఈ నెల వెన్నెల సభ్యులు ఈ ఎట్లా ఆర్గనైజ్ చేస్తూ మాలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్నవాళ్ళకి కూడా అవకాశం ఎట్లిస్తున్నారో అట్లాగే ఆయన కూడా చాలా గొప్పగా చేశాడట. ఇక ఒక పద్యం దేవత మీద, అంటే దేవుడే అనుకోండి, ఒక పద్యం వినిపిస్తాను మీకు. వినిపించి వాక్యాల్లో ఉండేటువంటి ఒక కవిత్వంలో ఒక చిన్న కవితది. నేను చూశాను నిజంగా మరణించిన ముసలాన్ని గిలగిలా కొట్టుకుంటుంటే, మరణించబోతున్న ముసలాన్ని గిలగిలా కొట్టుకుపోతుంటే, కాళ్ళు చేతులు ఆడిస్తుంటే, పొట్ట లోతుకు పోతుంటే, కళ్ళు పీక్కొని ఉంటే, గడ్డలు కాకులు నిజంగా దగ్గరకు వస్తే నేను చూశాను అయ్యో పాపం అని బాధపడింది. ఇంకొక కవిత్వం. ఎడతెరిపిలేని వర్షాల వంతెన కింద ముసలి పడు నిండు చూలాలు ప్రసవిస్తుంటే, ఆ ప్రసవించలేక ఆ దృశ్యాన్ని ఆమె మూర్ఛపడి పడుతూ ఉంటే, ఆమె పలికేటువంటి ఆర్తనాదాన్ని కూడా నేను విన్నాను. అది కవిత్వంలో చెప్పాడు. ఇక రెండో, మోకాలొడ్డి పిరుదులను మడమల మీద కూర్చొని ముందు అద్దాన్ని చూస్తూ స్తనాలు త్రుళ్ళిపడుతుండగా చేతులు పైకెత్తి క్రిందకు దింపుతూ ఆ గాజులు మ్రోగుతుండగా తల వెంట్రుకలను కురులు జులుపుతుండగా ఆ కన్యామణి కురులను ముడివేయుచున్నదా, లేక నా హృదయంలో జ్వరబడి నా మనస్సును కట్టివేస్తున్నదా? ఇది కవిత్వం. అంటే కవిత్వం అనేది ఛందోబద్ధంగానేమో అప్పుడు నిర్ణయించారు. ఇప్పుడు నువ్వు చూసింది ఏదైతే ఉందో అది చెప్పేదే కవిత్వం అనే భావంలో ఇప్పుడు అది గొప్పది, ఇది గొప్పది కాదని నేను దేన్ని కూడా అంటం కాదు. నేను మామూలుగా ఆ కవిత్వాన్ని, ఛందోబద్ధమైనటువంటి కవిత్వాన్ని, ఈ యొక్క ఆధునికమైనటువంటి కవిత్వాన్ని రెంటికి కూడా అమ్మవారి యొక్క అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహమే అని భావిస్తూ మీకు నేను దయతోటి మీరు నన్ను ఆహ్వానించి నిజంగా నాకు ఈ అవకాశం ఇవ్వటం నేను జన్మలో మరువలేను. నాకు ఇక్కడికి రావడానికి కూడా కారణం దాదాపు ఈ ఇరువురు ముందు కూర్చున్నవారు, కమిటీ సభ్యులు అందరూ కూడా నన్ను ఆహ్వానించారు. నాకు ముఖ్యంగా మరి నాకు అన్న కొడుకు అయినటువంటి వాడి పరిచయం వారితోటి మొన్న ఈ మధ్య వసంతతోటి చేశారు కాబట్టి అదే ఒక మహద్భాగ్యం. ఎక్కడ ఎప్పుడు స్నేహం ఏర్పడుతుందో అది బంధుత్వం అంటే బంధన కలిగిందట. అట్లాగే కాబట్టి మనకు కావలసినటువంటి యొక్క ఈ విధానాన్ని ఏర్పరిచినటువంటి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి, వాస్తవంగా నేను అహంకారం ఉన్నోడి ఓంకారం అర్థం కాదట. అందుకని నాలో ఏమైనా అహంకారం ఉంటే, ఏమైనా నేను మాట్లాడిన దాంట్లో, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీరు గ్రహిస్తే చాలు, అది నన్ను మన్నించవలసిందిగా కోరుతూ, మరి మీరు మళ్ళీ మా ఇలాంటి సభల్లో నన్ను కూడా నేను దర్శించాలని, మీ యొక్క అనుభూతిని, మీ యొక్క అనుభవాన్ని నేను కూడా భారతదేశానికి మోసుకొని పోతున్నాను. ఎందుకంటే ఆ వరుధి ప్రవరాక్షుల్లో ఆ ప్రవరాక్షుడు పసరు రాసుకొని వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే పొద్దున్నే అయ్యా నేను దేశాలు కాశీ, గయా, ప్రయాగ, పూరి, భువనేశ్వర, కోణార్క, తిరుపతి, భద్రాచలం, బ్రహ్మంగారి మఠం, అరే ఇవన్నీ ఎట్లా వచ్చావు? ఇదిగో లేపనం, నేను రాసుకున్న లేపనం, ఇది తీసుకొని నేను హిమాలయ పర్వతాల పోవాలని పోయేసరికల్లా ఆ మంచులో పాపం ఆ లేపనం కరిగిపోయింది.
అట్లాగే నాకున్న పర్మిషన్ కూడా 6 నెలల వరకే, కానీ మళ్ళీ 6 నెలల తర్వాత కూడా ఇక్కడ ఉంటానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఒక్క సముద్రం ఒక పర్వతం ఎక్కిండే కానీ 7 సముద్రాలు దాటి వచ్చాను. మీరందరూ చాలా నన్ను ఎంతో ఆనందంతో ఆహ్వానించేందుకు, నాకు ఇక్కడికి రావడానికి నిజంగా ఒక బ్రహ్మయజ్ఞం లాంటిది అయిపోయింది. నా కుమారుడు ఇక్కడ ఉండబట్టి నేను అనుకుంటున్నాను, పుత్రుడు పుట్టినప్పుడే కాదు సంతోషపడాల్సింది, పుత్రుని కనుగొని ఆ పుత్రుని పొగడంగా జనులు చూసినప్పుడు ఆ 10 మంది అనుకున్నట్టు ఆ అవకాశం తలుపు తీసిన నా కొడుకు, కోడలైతే పిల్లలైతే నా వెంట వచ్చిన భాగ్యం. మీరు నాకు తోడుగా వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేను ఇంకా మీ సమయాన్ని నేనేమన్నా ఏమాత్రమైనా ఒక సెకండ్ మాత్రమైనా నేను పరుస్తాను అనే భావనలోనే పరిచాను. నాకు ముఖ్యంగా రావడంతో ఒక కవి పండితులు కనపడ్డారు. వారికి మీకు నేను ధన్యవాదాలు, శుభాశిస్సులు. శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి శతాయు భవ. స్వస్తి సన్మంగళాన్ని.